వరలక్ష్మి గారు ప్రస్తుతం అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే చంద్రబాబు నాయుడు వైఫల్యాలను నేను ప్రశ్నిస్తాననే భయంతోనే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం నాయకులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఎలా చూస్తారు అసలు? నువ్వే నాయకుడు అయ్యా, నువ్వు వైఫల్యాలు ప్రతిపక్షం లేకపోయినా ప్రశ్నించాలి ప్రభుత్వానికి. నువ్వు నిజంగా నువ్వే ఇప్పుడు మెయిన్ ప్రతిపక్ష నాయకుడు నువ్వే. పార్టీలు ఉంది, కూటమి ప్రభుత్వం నీది రెండిట్లో నువ్వు ప్రశ్నించాలి కదా. వీళ్ళు చేసే వైఫల్యాలు ఏందో అరాచకాలు ఏందో నువ్వు ప్రశ్నిస్తేనే నువ్వు రాజకీయ ప్రతిపక్ష నాయకుడు అవుతావు. కానీ ఇంట్లో కూర్చొని నాకు ఇస్తేనే నేను ప్రశ్నిస్తా అంటే నువ్వే నాయకుడు అవుతావు, నువ్వు జీరో అవుతావు, నువ్వు నాయకుడు అవ్వు, జగన్మోహన్ రెడ్డివే అవుతావు. అంతేగాని నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఓ పార్టీ వ్యవస్థాపకుడు అవనే అవ్వవు. కాబట్టి గమనించుకొని ఇట్లాంటి పిచ్చి మాటలు ఆయన మాట్లాడి ఆయనకు పక్కన సలహాదారు ఇవ్వటం లేదేమో. కానీ నాకు ఇస్తేనే మాట్లాడతా అంటే నువ్వు ఇస్తే మాట్లాడే కాడికి ఎందుకు నువ్వు ఇంట్లో కూర్చోపోయి? నువ్వు ఇస్తే మాట్లాడే కాడికి ఎందుకయ్యా నువ్వు ఇంట్లో కూర్చో? ఎవరో ఒకళ్ళు మాట్లాడతాడు ఆ మాటలు, ఎవరు కడుపు మండితే ఆడే మాట్లాడతాడు అరాచకం. నీకెందుకు బాధ? నువ్వు వెళ్ళి ఇంట్లో కూర్చో. కాబట్టి రాజకీయ పరిణితి లేని రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉండారంటే జగన్మోహన్ రెడ్డేనండి. మెచ్యూరిటీ లేదు, దేని మీద అవగాహన లేదు, ఎట్టబడితే అట్ట మాట్లాడతాం. ఈయన పెట్టే ఖర్చుల్లో ఇవాళ ఎన్నో కోట్లకు దుర్వినియోగం. రంగులు అన్నాడు పంచాయతీ ఆఫీసులతో సహా. వాళ్ళ పార్టీ రంగులు ఎవడన్నా వేస్తాడు గవర్నమెంట్ ఆటికి. అట్టా ఆటికి రంగులు ఈటి రంగులు అని 1300 కోట్లు ఖర్చు పెట్టాడు కొత్తలో నేను రావటంతోనే. అది పడేసాడు. ఇవన్నీ నష్టం ఆయనకు కనపడతలేదండి. ఈ నష్టాలన్నీ నేను చేసినవి కాదు, నేను బాగా చేశాను. వీళ్ళు ఇప్పుడు అన్నీ నష్టం చేస్తున్నారు. వాళ్ళ 10 పైసలు భూములు ఇస్తున్నారు, వీళ్ళకి అయ్యి ఇస్తున్నారు, వాళ్ళకి ఇవి ఇస్తున్నారు. మరి నేనేం చెయ్యాలి? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయండి. ఆంధ్రప్రదేశ్ అంతా ఒక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడొచ్చినా ఆంధ్రప్రదేశ్ పిల్లలందరికీ ఉపయోగపడే పనులకు కానీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కానీ అయినా సరే ఏదన్నా ఒకటి వస్తుంది అంటే ఇవాళ పిల్లలందరూ ఎత్తుక్కుంటున్నారు. ఏమొస్తుంది వాళ్ళు ఇది తీసుకొస్తున్నారని. అంతేగా నువ్వు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఏమోలు వచ్చినా అందరూ వెళ్తారు. అమరావతి మీద నువ్వు దృష్టి పెట్టొద్దు. అమరావతి సిఆర్డీఏ ఎట్టా ఉందో చట్టం దాని ప్రకారం ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు కూడా సంతోషంగా ఉంది. రోడ్లు కానీ ఈ వానలు తగ్గిపోతే వానలు వచ్చేదానికి ఎవరు ఏం చేయలేరు కదండి. వానలను అయితే ఆపలేడు కానీ చంద్రబాబు నాయుడు గారు పనులు అయితే తొందరగానే చేయమని అధికారులు పురమాయిస్తున్నాండి. అంటే ముఖ్యంగా వరలక్ష్మి గారు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరున్న 23 ఎమ్మెల్యేలలో 5 లాగేసుకుందామని చెప్పి మా పార్టీ నేతలు చెప్పినా కూడా ప్రతిపక్షం ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళ ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మేము వాళ్ళకి ప్రతిపక్ష హోదాను ఉంచాము. లేదంటే ఆ రోజునే లాగేసుకుందును. కానీ ఈరోజు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉంది ప్రభుత్వం. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నాటకాలు ఆడుతూ ఉంది, డబుల్ గేమ్ ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వే చెప్పావు అయ్యా ప్రతిపక్ష హోదాకి ఎన్ని సీట్లు ఉండాలి నువ్వే చెప్పావు గతంలో. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష అసలు నీకు ప్రజలే ఇయ్యలేదు. కాలం నాడు చంద్రబాబుకి ఆ మాత్రం హోదా అన్న ఇచ్చారు 23 సీట్లు. నీకు ఇప్పుడు అసలు ప్రజలే ఇలా ప్రతిపక్ష హోదాను ప్రజలను ప్రశ్నించాలి. నాకు ఎందుకు ఇయ్యలేదు మీరు? నేను ప్రతిపక్షాన్ని బాను, నేను మీ తరపున అడగనని కూర్చో నువ్వు ఇంట్లో. ప్రజల తరపున సమస్యలు వినిపించబాకు. నీకు ప్రజలు ఇయ్యలేదు కనుక. అంతేగాని నువ్వు చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రను అంటే కుదరదు. ఇక్కడ నువ్వు హైకోర్టు పైన ఈరోళ్ళు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది వచ్చి గొంతు గళం ఎక్కడైనా ఇప్పొచ్చు. ఇవాళ మాకు ఏ పార్టీలు ఏ పదవులు లేవు చూస్తున్న ప్రజెంట్. మాకు ఆవేదన వచ్చింది, నీ మూలాన్ని ఎంత వచ్చిందో మేము బయటకు వచ్చి మరి మా గళం వినిపించుకున్నాం. మా అట్టాగే ఎవరు కాలం ప్రజలకి ఎవరు కడుపు మండితో వాడు వినిపిస్తావు. నువ్వు కూర్చోపోయి ఇంకా నువ్వు ప్రతిపక్ష హోదాను నేను బానన్నప్పుడు నువ్వేమిటికి నువ్వు నుంచోవడం ఎందుకు? నీకు ఓట్లు వేయమంటం ఎందుకు? ఎమ్మెల్యేగా పో నువ్వు. ఎవరు సమస్యలు ఉంటే వాళ్ళే మైకును పుచ్చుకొని చెప్పుకుంటారు. ఈ మీడియాల ద్వారా మీడియా ఇవాళ ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు. ఏ చిన్న మాట జరిగిన అట్టాగే మీడియాకి చెప్పుకొని వాళ్ళు మీడియాలోనే ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటల మూలానే జనాన్ని దూరం అయ్యాడండి ఆయన. ఎందుకంటే అసలు చంద్రబాబు గారు కూడా చేయని పని ఇది. ప్రతిపక్ష హోదా అనేది ఆయన చేతిలో లేని పని కదా, ఆయనకు అంటగడుతున్నాడు. ఇవాళ అసలు నేను వస్తే ఏం చేస్తాను చూడండి అని అసలు ప్రభుత్వాన్ని కూడా బెదిరిస్తున్నాడంటే ఏమన్నా. నేను వస్తే తీసేస్తాను కంప్లీట్గా ఆయన అసలు డిసైడ్ అయి చెబుతున్నాడు. అంటే నేను రానియకుండా చేస్తారు ఈసారి. ఇవాళ తీసుకున్న మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులు కూడా వాళ్ళు కూడా అదే అనుకుంటారు. ఈయన వస్తే మన తీసేస్తాడేమో, అమ్మో జగన్మోహన్ రెడ్డి కోట్లు వేయకూడదు మనం అనుకుంటారు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడి మళ్ళీ సింగిల్ డిజిట్కి మీరు రావద్దని మేము పులివెందుల ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నామండి. ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా జనం తరపున ఏకైక ప్రతిపక్ష పార్టీ మీదే ఇవాళ అసలు మన రాష్ట్రంలో. మీరు ప్రశ్నిస్తే బాగుంటుంది ఏదైనా. అంతేగాని నేను రాను, నన్ను అడగలేదని టీవీ ముందు కూర్చొని 4 బాయిలో దూకండి. అసలు ప్రజల సమస్యలు మీరు మాట్లాడతల్లా. చంద్రబాబుని తిడటానికే మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు. చంద్రబాబు అనుకొని తిట్టం
కూటమి ప్రభుత్వం వాళ్ళని తిట్టడం. ఇవాళ అసెంబ్లీకి వస్తే నీకు ఎదురుగా కనపడేది అయ్యన్న పాత్ర నువ్వు అడగాలంటే. మళ్ళీ నీకు ఎదురుగా ఆయన లేచిపోయాడు అనుకుంటే ఆ స్పీకర్ని కనపడేది రఘురామకృష్ణరాజు. మీరు ఆయన్ని ఎన్ని చేశారో ఇవాళ ఆయన్ని చేసిన ఆయన ఆడుండాడో అందరికీ తెలుసు. ఇవాళ పోలీసులు ఎంత కొట్టి వీడియోలు తీసి ఆనందం పొందారు ఆయన్ని. కాబట్టి మీకు ఇవన్నీ గుర్తొస్తాయి. సర్లే వీళ్ళ మొఖాలు నేనే ఆడ చూసేదాన్ని. నువ్వు అటు ఇటు చూస్తే అటు పక్కేమో చంద్రబాబు, ఇటు పక్క లోకేష్, పవన్ కళ్యాణ్ కనపడతారు. 5 పెళ్ళిళ్ళు ఆయన నీకెదురుగా, 4 పెళ్ళిళ్ళు అయినా మరి పప్పు నీకెదురుగా పప్పు కూర్చొని ఉంటాడు. మరి నీకెదురుగా అసలు ముసలి నక్క కూర్చొని ఉంటుంది. నువ్వే తిడుతున్నావు ఒక బాయిలో దూకు ముసలాడివి ఎందుకని. అట్లాంటి మాటలు మీ వాళ్ళు అన్నారు కదా చాలాసార్లు, అందుకని వీళ్ళే కనపడతారు నీకు. కాబట్టి నీకు అసెంబ్లీకి రావటానికి నా మొహం చెల్లదని చెప్పు. నువ్వు మొహం చెల్లదో ఆ మొహం పెట్టుకొని నువ్వు రాలేవు. అయ్యన్న పాత్రుని జైల్లో పెట్టావు, రఘురామకృష్ణరాజు గారిని జైల్లో పెట్టించావు. ఆయన రేత్రి ఆ ముసలాయనని కూడా లేకుండా లాక్కుపోయావు. చంద్రబాబుని జైల్లో పెట్టించావు. లోకేష్ని ఎన్ని అన్నారు మీరు. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడితే 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళాలి మిమ్మల్ని పంచాయతీ చేయమని వచ్చారా? మా ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అయ్యా అని. కాబట్టి వాళ్ళకి మొఖమే చల్లదండి. ప్రస్తుతం ఎలా జరుగుతున్నాయండి అసెంబ్లీ సమావేశాలు కానీ, అలాగే స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారంటారు? వాళ్ళ అసెంబ్లీ చాలా సజావుగా జరుగుతుందండి. ఎందుకంటే అసలు ఎవరి పనులు వాళ్ళ అక్కడ ఎగస్తా మాటలు కానీ, ఎగస్తా సినిమా డైలాగులు, వచ్చామా పొయ్యామా బుల్లెట్ గిల్లెట్ ఇట్లాంటి మాటలన్నీ చేసి పోయిన తలకాయ నొప్పి పుట్టించారు ప్రజల సమస్యలు మాని. ఇవాళ అయితే అదేం లేదండి. ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నారో మంత్రి ఖచ్చితంగా సమాధానం చెబుతున్నాడు. చెప్పకపోతే మాత్రం మళ్ళీ ఆ పనులు చేయాల్సిందే. మీరు మళ్ళీ 2 నెలలకైనా మీకు ఆ పనులు ఉంటాయి అని చెబుతున్నారు. అట్టాగే వాళ్ళ ఎమ్మెల్యేలు అక్కడ నియోజకవర్గం వాళ్ళు అక్కడ అడుగుతున్నారు. ఎప్పటికైనా సిగ్గుంటే ఆ 10 మంది నియోజకవర్గాల్లో సమస్యలు కూడా వస్తే ఆ మంత్రులు మాట్లాడతారు. మీ సమస్య మీద కూడా పరిష్కరించి రోడ్లో మౌలిక వసతులు లేకుంటే ఇంకో అయ్యో మాకు ఇది రావాలి, మా నియోజకవర్గానికి ఇది ఇప్పిండని ఏదన్నా ఉంటే ప్రపోజల్ అవి పెట్టుకోవటం, అవి మాట్లాడటం లేదు. ఇప్పుడే చూడండి కరెక్ట్గా జరుగుతున్నాయి అవి. అసలు ఎగస్ట్రా మాటలే లేవు. ఎమ్మెల్యే అడుగుతున్నాడు, దానికి తగ్గ మంత్రి సమాధానం చెబుతున్నాడు. మంత్రులు చెబుతున్నారు, దానికి తగ్గట్టు ఐటీ శాఖ మంత్రితో సహా నుంచొని దానికి జవాబు చెబుతున్నారు ఇవాళ. కాబట్టి వాళ్ళ లోకేష్ గారు కూడా అక్కడేం కాదు, ఎవరైతే అడుగుతాడో ఆయనకి చెబుతున్నాడు దానికి ఆ సమాధానం. ముఖ్యమంత్రి గారు కూడా అట్లాగే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లాగే చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కాకపోతే మనిషి సమస్య కూడా ఏదన్నా ఉంటే బాగుండని ఇన్ని సంతోషిస్తున్నారు ఏదన్నా నియోజకవర్గాలు. కానీ మీ కోటేసిన వాళ్ళ నియోజకవర్గాలు మాత్రం తెల్లమొహాలు వేసుకొని అయ్యో మన తరపున అడిగే నాదుడు లేడే అని కుయ్యో ముర్రో అనుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు జగన్ గారిని వదిలేసి మీ పార్టీ మీరు నాయకులు లేకుండా మేము రాము అనుకుంటే మీరు కూడా ఈసారి ఆ సింగిల్ డిజిట్ మీకు అవి కూడా రావు, ఇంట్లో కూర్చోవటమే అని మనవి చేసుకుంటున్నాం అండి.